నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి నానుతూ కుదిపేసినటువంటి సంఘటన, ఒక కేసు, ఒక అభియోగం, ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అనూహ్యంగా ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏంటంటే, పార్టీలు ఏదైనా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్తా ఉన్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు కానీ, అరవింద్ కానీ, లేదా కవిత కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, పార్టీలకు అతీతంగా అందరి ఫోన్లు ట్యాపులు అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. సరే, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, పెద్ద కేసు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటుగా ఫార్ములా ఈ రేస్ ఒకటి, కాళేశ్వరం కూలేశ్వరం అనే ఒక స్కామ్ అని, ఇవన్నీ రకరకాల అంశాలని 2 సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ఇందులో పురోగతి ఏమీ లేదు, వింటూనే ఉన్నామని చెప్పి ఒక అసంతృప్తి అయితే ఉంది. కాళేశ్వరాన్ని అల్టిమేట్గా సిబిఐ వాళ్ళకి ఇచ్చారు, అది కోల్డ్ స్టోరేజ్ మళ్ళీ ఎప్పుడవుతుందో తెలీదు. ఫార్ములా ఈ రేస్ ముందుకి వెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్యంగా అందరూ ఊహించిందో కాదో తెలియదు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం విచారణకి రమ్మని నోటీసు అందించటం, కేసీఆర్ గారు ఆ నోటీసుకి మళ్ళీ రిప్లై ఇవ్వటం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో బిజీగా ఉన్నాను, ఇప్పుడు స్పేర్ చేయలేను, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అటెండ్ అవుతాను, బాధ్యత గల పౌరుడిగా అని ఒక మాట. రెండోది, సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం కేసీఆర్ గారి ఏజీ 65+ ఇయర్స్ ఉండటం వల్ల ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటాను, అక్కడికే నోటీస్ సర్వ్ చేయండి, అక్కడే విచారణ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. సిట్ వాళ్ళు కూడా ఈ రిక్వెస్ట్ని అంగీకరించినట్టుగా తెలియవస్తూ ఉంది. నెక్స్ట్ విచారణ డేటు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ గారు విచారణ అనగానే కేసీఆర్ గారిని విచారణ చేస్తున్నారు, కేసీఆర్ అరెస్టా అని ఒక సంచలన వార్త. అంటే ప్రజల్లో సంచలనం క్రియేట్ చేయడానికి కొన్ని ఛానల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి స్క్రోలింగ్సు. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్వ పదాలేంటి, ఎందుకు ఈ అనుమానాలు బలపడతా ఉన్నాయి, ముఖ్యంగా ప్రైమా ఫేసి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటానికి నిర్ధారణ ఏంటి, చట్ట ప్రకారంగా ఎలా ఉండాలి, ఎలా జరిగింది, ఏ సెక్షన్స్ ప్రకారం ఛార్జ్షీట్లో నమోదు చేసే అవకాశం ఉంది, ఇటువంటి అంశాలని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనందరికీ తెలుసు, ఇది మార్చి 10న 2024 10th మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 243/2024 కింద రిజిస్టర్ కాబడింది ఎఫ్ఐఆర్. దీనికి అనుగుణంగానే అప్పటి అధికారులు అందరినీ చాలామందిని అరెస్ట్ చేయటం, అదుపులోకి తీసుకోవటం, విచారణ చేయటం జరిగినవి. వాళ్ళందరూ కూడా అక్యూజ్డ్. ఈ రాజకీయ నాయకులు విచారణ ఎవరినైతే చేశారో వాళ్ళు అక్యూజ్డ్ కాదు, ఓన్లీ విట్నెస్. ఇది గమనించవలసిన అంశం. అయితే ప్రధానంగా ఈ విచారణ సందర్భంలో జనవరి 20వ తారీఖు మొదటిగా హరీష్ రావు గారిని విచారణకి పిలిచారు, జనవరి 23న కేటీఆర్ గారిని విచారణకి పిలిచారు, జనవరి 27న సంతోష్ రావుని విచారణకి పిలిచారు, 30వ తారీఖు విచారణకు రమ్మని కేసీఆర్కి పిలిచారు. ఆయన మళ్ళీ పోస్ట్పోన్మెంట్ అడిగారు. ఈ పరంపర మనం చూసినట్టయితే ఎందుకు ప్రైమా ఫేసి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న అనుమానాలకి గల కారణాలు ఏంటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో తెలంగాణలో అప్పట్లో మనకి తెలుసు, ఎలక్షన్కి ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఒక 4 ఎమ్మెల్యేలని కొనుగోలు చేయటం కోసం ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంలో సరే, పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్కి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలన్నీ బయటకు వచ్చినాయి. సరే, ఆయనే రికార్డు చేసి ఉండవచ్చు అని అనుకున్నా కూడా, మరి అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీస్ ఎవరైతే ఉన్నారో, నందకుమార్ కానీ, రామచంద్ర భారతి కానీ, సింహయాజులు కానీ, బీజేపీకి సంబంధించిన ప్రముఖ కొంతమంది స్వామీజీలు, వ్యక్తులు, వాళ్ళ సంభాషణలన్నీ కూడా మరి బయటికి రిలీజ్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకి ఆ సంభాషణలు బయటికి ఫోన్లో నుంచి ఎలా వచ్చినాయి, ట్యాపింగ్ చేస్తే తప్ప. ఇది ఒక ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అనుమానాలు బలపడటానికి ఒక కారణం. ఇక రెండో కారణం మనం చూసినట్టయితే,
ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పట్లో రిటైర్ అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించటం, అదేవిధంగా ప్రణీత్ రావు ఆయన ఎస్ఐగా ఉంటే ఆయన ఎస్ఓటీలో ఒక పొజిషన్ ఇవ్వటం, ఆయన కింద ఒక 30 మందిని జనాన్ని పెట్టడం ఓన్లీ ట్యాపింగ్ చేయటం కోసం ఒక పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద టీము. తర్వాత రాధాకిషన్ రావు ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెద్ద బాస్ చెప్తే నేను చేశాను అని ఈయన కానీ ప్రభాకర్ రావు కానీ చెప్పటం. మరి ఆ పెద్ద బాస్ ఎవరని కొంతకాలం చర్చ జరిగింది. ఇది పెద్ద బిగ్ క్వశ్చన్ ఏం కాదు. పెద్ద బాస్ అంటే ఎవరు ఉంటారు? కేసీఆర్ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో పెద్ద బాస్ చెప్తే చేశానని చెప్పటం, అదేవిధంగా తిరుపతన్న, భుజంగరావు, శ్రావణ్ కుమారు, ఇదంతా ఒక బ్యాచ్, అధికారులకు సంబంధించిన బ్యాచ్. వీళ్ళందరూ కన్ఫెషన్ స్టేట్మెంట్లో జనరల్గానే అక్యూజ్డ్ కాబట్టి విచారణ సందర్భంలో నేనేం చేయగలను, నాకు బాస్ చెప్తే చేశానని చెప్పే అవకాశం సహజంగా ఉంటుంది. ఆ విధంగా చెప్పిన వాళ్ళ పేరుల్ని వీళ్ళు మళ్ళీ విచారణకి పిలిచారు. అందులో పరంపర ఈ పొలిటీషియన్లుగా ఉన్నటువంటి నాయకుల్ని విచారణ చేయటం. ఇది పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ట్యాపింగ్కి ఒక సపరేట్ టీము, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకొక సపరేట్ టీము, పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళందరి స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ పరిస్థితులను బట్టి ట్యాపింగ్ జరిగింది అనే ఒకటి. రెండో అంశం ఏంటంటే ఈ ట్యాపింగ్ వెలుగులోకి ఎలా వచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూసినట్టయితే, ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసులో హార్డ్ డిస్క్స్, కంప్యూటర్స్, సిస్టమ్స్ అన్నీ కూడా మాయమైపోయినాయి అని చెప్పి గమనించి వెంటనే పోలీసులకు చెప్పడం, ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఎందుకు మాయమైపోయినాయి అంటే ట్యాపింగ్ చేశారు కాబట్టి ఆనమాలు లేకుండా, అంటే విట్నెస్లు ఉండకుండా దాన్ని అన్నిటినీ మూసి నదిలో పడేసి పగలగొట్టేశారు. అంటే సాక్ష్యాధారాలు లేకుండా అనేది అభియోగం. ఎందుకు అలా చేశారు అనేది వెనక్కి తీసుకుంటూ తీగ లాగుతూ వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ మరి హార్డ్ డిస్కులు, పబ్లిక్ ప్రాపర్టీ, ఈ కంప్యూటర్స్, సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేసి పడేయటం, కనిపించకుండా చేయటం, మూసీ నదిలో వేయటం అనేది అది చట్ట ప్రకారంగా కరెక్ట్ కాదు. ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 ప్రకారంగా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం అనేది ఒక నేరం అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఇంకొకటి లీగల్ యాంగిల్ మనం గమనించినట్టయితే, గతంలో సుప్రీంకోర్టు 1997లో PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు లేదా జడ్జిమెంట్ ఒక్కసారి మనం చూసినట్టయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే అఫీషియల్గా చేస్తారో ఆ ఆధారాలన్నీ, అటువంటి డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ 6 నెలలు తర్వాత దాన్ని ధ్వంసం చేయాలా, ఉంచుకుంటే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని ఉపయోగించి మళ్ళీ ఇంకా వేరే రకాల పర్సనల్ యూటిలైజేషన్ అవుతుంది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. గరిష్టంగా 180 రోజులు ఉంచవచ్చు, తర్వాత డిస్ట్రాయ్ చేయాలనేది ఒక తీర్పు ఉంది అఫీషియల్గా ట్యాపింగ్ చేస్తే. మరి ఇప్పుడు ఈ ట్యాపింగ్స్ అన్నీ అఫీషియల్గా చేసినవి కాదు. అఫీషియల్ ఏంటి, ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, యాక్ట్ ఏం చెప్తుంది అనేది మళ్ళీ తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకొక ప్రధానమైన కారణం ట్యాపింగ్ జరిగింది అనటానికి నిదర్శనం, సొంత కూతురు కవిత చాలా సందర్భాల్లో సొంత అల్లుడు ఫోనే ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, నా భర్త అనిల్ ఫోన్ ట్యాప్ చేశారు అనే పదే విమర్శలు చేస్తూ ఉన్న సందర్భం కూడా మనం చూసాం. సో ఇది సొంత కూతురే చెప్తా ఉంది ఆ విధంగా. అంతేవిధంగా ఈ విధంగా ఈ మధ్యకాలంలో జనవరి 27వ తారీఖు సంతోష్ విచారణకి అటెండ్ అయిన సందర్భంలో, అంటే కరెక్టో కాదో సబ్జెక్టు కరెక్షన్ మనకి కరెక్ట్గా తెలియదు, కానీ వార్తాపత్రికల్లో వచ్చిన ఊహాగానాలు ఏంటంటే సంతోష్రావు మరి నువ్వే ప్రధాన కేంద్రంగా ఇవన్నీ జరిగినాయి. సీఎం గారి దగ్గర నుంచి గతంలో అప్పట్లో సంతోష్రావుకి ఇన్స్ట్రక్షన్ రావటం, సంతోష్రావు కొన్ని నంబర్లు ఇచ్చి దీని మీద నిఘా పెట్టండి అని చెప్పటం, ఆ నంబర్లన్నిటినీ వీళ్ళు ట్యాపింగ్లోకి తీసుకోవటం, తద్వారా ఇండస్ట్రియలిస్టులు, రకరకాల పెద్ద వ్యక్తులు, వీళ్ళకి అవసరమైన పొలిటీషియన్ అందరినీ ట్యాప్ చేయటం, దాని ద్వారా ఇండస్ట్రియలిస్ట్ ద్వారా ఎలక్షన్స్ సందర్భంలో ఎలక్ట్రోలర్ బాండ్స్ బీఆర్ఎస్కి రావటం అనేది కూడా ఎస్టాబ్లిష్ అయినట్టుగా కొన్ని ఆధారాలను బట్టి తెలియవస్తూ ఉంది. అయితే సంతోష్రావు ఈ మధ్య అటెండ్ అయినప్పుడు విచారణకి పెద్ద ఆయన చెప్తే నేను చేశాను, కానీ నిఘా పెట్టమని చెప్పా కానీ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు అన్నాడు. ఫోన్ మీద నిఘా పెట్టడం ఏంటి, మనిషి మీద కదా నిఘా పెడతారు, ఫోన్ మీద నిఘా పెట్టండి అంటే ట్యాపింగ్ చేయమనే కదా. సో ఆ విధంగా ఒక క్లూ కూడా ఉంది కేసీఆర్ గారిని పిలవటానికి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక అంశం మనం చూసినట్టయితే, గతంలో బైపోల్ ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో, అది మునగోడు కానీ లేదా అంతకుముందు దుబ్బాక కానీ లేదా హుజూరాబాద్ కానీ, ఇటువంటి ఎలక్షన్స్ సందర్భంలో మరి మనీ అటు ఇటు ఫ్లో అవుతున్న సందర్భంలో వెహికల్స్లో దాన్ని ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ప్రకారం ఆ మనీ పట్టుకోవటం, ప్రత్యర్థ రాజకీయ నాయకులకి మనీ అటు ఇటు తిరగనివ్వకుండా చేయటంలో వాళ్ళ రహస్యాన్ని బీఆర్ఎస్ పార్టీ గమనించి దానికి తగు చర్యలు తీసుకుంది అనేది ఆ సందర్భంలో ఆయా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఆరోపణ చేసినటువంటి సందర్భం.
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అప్పట్లో గతంలో ఓటుకి నోటు కేసు అన్న సందర్భంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే దాన్ని పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ బిడ్డ పెళ్లి అప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి జరగటం వల్ల ఆయన ఈ ట్యాపింగ్ కేసు మళ్ళీ బయటికి తీశారు అనేది ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది. ఏదేమైనా మరి ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో సజ్జనార్ గారి నేతృత్వంలో 6 బృందం కేసీఆర్ గారిని విచారణ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, లీగల్ లాజికల్ టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ గారిని విచారణకు పిలిచినప్పుడు అరెస్ట్ చేస్తారా, అక్యూజ్డ్గా చేరుస్తారా అని ఒక పెద్ద చర్చ జరుగుతోంది. నాకు తెలిసిన లీగల్ నాలెడ్జ్ ప్రకారం, న్యాయ వ్యవస్థలో ఉన్న పాయింట్స్ ప్రకారంగా ఇప్పుడు ఎవరైతే ఈ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో చెప్పారో, పెద్ద ఆయన చెప్పారు లేకపోతే ఫలానా వ్యక్తి చెప్తే నేను చేశాను అని చెప్పారో, అది కన్ఫెషన్ ఆఫ్ కో అక్యూజ్డ్. అది దానివల్ల ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ ఫర్ కన్విక్షన్ అన్లెస్ అదర్వైజ్ దెర్ ఈజ్ ఎ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆ కో అక్యూజ్డ్ చెప్పాడు కన్ఫెషన్ కాబట్టి ఫలానా వ్యక్తి అని, ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయి సాక్ష్య ఆధారాలు లేకుండా ఆ వ్యక్తిని అక్యూజ్డ్గా చేర్చడానికి లేదు, అరెస్ట్ చేయడానికి లేదు. అయితే ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ చేయమని ఓరల్గా చెప్పి ఉండి ఉండవచ్చు, కానీ రిటర్న్గా చెప్పి ఉండకపోవచ్చు. ఈ అధికారులు అల్టిమేట్గా అక్యూజ్డ్ అవుతున్నారు. వీళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా పెద్ద బాసులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, వాళ్ళని మెప్పించటం కోసం రిటర్న్గా ఇవ్వకపోయినా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇటువంటి వాటికి పాల్పడటం వల్ల ఫైనల్గా చివరాఖరికి ఇబ్బందులు పడేది, శిక్ష పడేది అధికారులకి. ఈ విషయం మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలైన విషయం మనం చూసాం. ఆ సందర్భంగా గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో అధికారులు ఎప్పుడైనా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు కనీసం ఎక్కడో ఒకసాట మెన్షన్ చేయాలా, రిఫ్యూజ్ చేశాను కానీ నన్ను ఫోర్స్ చేశారు చేయమని నేను ఎక్కడో ఒకసాట మెన్షన్ చేయకపోతే అల్టిమేట్గా అధికారులు బాధ్యత వహించవలసి వస్తుంది, శిక్ష అనుభవించవలసి వస్తుంది. రాజకీయ నాయకులు ఇలానే విచారణకు వెళ్ళి రావటం తప్ప పెద్ద ఫరక్ లేదు, ఫాయిదా లేదు అన్న విషయాన్ని గమనించాలా. అయితే ఫోన్ ట్యాపింగ్ మరి విషయం ఇలా వస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు చేయకూడదా, ఇంతవరకు ఎప్పుడు జరగలేదా అని అంటే, భారతదేశంలో సెంట్రల్లో కానీ అన్ని స్టేట్స్లో కానీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఏ ఉన్నా, పార్టీలు ఏ అధికారంలో ఉన్నా ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. యాక్చువల్గా చట్టం ప్రకారం ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారంగా పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రజల సేఫ్టీ కోసం లేదా ఉగ్రవాదులు, ఉన్మాదులు చర్యల్ని అరికట్టడం కోసం ఇటువంటి కొన్ని కండిషన్స్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు అఫీషియల్గా. ఇది ఎప్పుడో 1885లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక చట్టం. అయితే ఇది పర్మిషన్ తీసుకొని చేయాలంటే సెంట్రల్లో అయితే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, స్టేట్లో అయితే స్టేట్ హోమ్ మినిస్టర్ పర్మిషను, హోమ్ మినిస్టర్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని మాత్రమే అఫీషియల్గా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఈ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ విచారణ సందర్భంలో నాకేం తెలుసు, అది అధికారుల డ్యూటీ, వాళ్ళు చేసి ఉండొచ్చు, మాకేం సంబంధం, మా డ్యూటీ కాదు కదా అని అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ అధికారులు హోమ్ సెక్రటరీ ద్వారా పర్మిషన్ తీసుకొని చేయాలా. మరి అప్పటి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీని కానీ, అంతకుముందు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు, ఆయన దివంగత లేరు, వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేయలేదు. అల్టిమేట్గా పెద్ద బాస్, బిగ్ బాస్, స్టేటు ప్రధానమైన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని పిలిచి ఆయన ద్వారా సమాచారం తెలుసుకునే విధంగా విట్నెస్ కోసం పిలిచారు అనేది మనకు స్పష్టంగా అవుతుంది. ఇంకొక విషయం మనం చూసినట్టయితే ఈ ఎలిగేషన్లో ఇజ్రాయెల్ స్పైవేర్ అనేది ఒకటి సాఫ్ట్వేరు, మరి ఏ ఫండ్స్తో తీసుకొచ్చారు, ఎవరు ఆదేశాలతో తీసుకొచ్చారు, అన్అఫిషియల్గా ఎందుకు తీసుకొచ్చారు, అది ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. దీంతో పాటుగా ఒక 17 హార్డ్ డిస్కులు లేకపోతే ఈ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేయడం అనేది, ఇది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఒకటి వస్తూ ఉంది. ఇదే విధంగా సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జిమెంట్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా సరే అఫీషియల్గా విత్ పర్మిషను ఈ యాక్ట్ ప్రకారంగా చేయకుండా ఈ విధంగా చేయటం అనేది ఆర్టికల్ 21 అంటే రైట్ టు ప్రైవసీ లేదా ఆర్టికల్ 19(1) అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వీటన్నిటినీ ఉల్లంఘించి చేయకూడదు అని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ వ్యవహారంలో రకరకాల పార్టీలు రకరకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కోల్ స్కామ్ మేము బయటికి తీసాం కాబట్టి కక్ష సాధింపుగా ఫోన్ ట్యాపింగ్ అనేది వెలుగులోకి తీసుకొచ్చారు అనేది ఒకటి. రెండో అంశం, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం అంటే తెలంగాణ ఆత్మ గౌరవానికి నోటీసులు ఇవ్వటమే. తెలంగాణ ఆత్మ గౌరవంకి కేసీఆర్ గారి నోటీసులకి ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు ముడిపెట్టవలసిన అవసరం ఉంది అనేది నా క్వశ్చన్.
మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో డైవర్షన్ కోసం నోటీసులు ఇచ్చారని ఇంకొక మాట. ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయమైన మాటలు మాట్లాడుతూ ఉంటే బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి సింపతి రావడం కోసం దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి విచారణకి పిలిచారు అనేది బీజేపీ వాళ్ళ కామెంట్గా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఏదేమైనా కూడా ఇవన్నీ విచారణ పూర్తయిన తర్వాత ఎప్పుడవుతుందో తెలియదు, కానీ రాజకీయ మాటలు ప్రతి మాటలు నేపథ్యం అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి కేసెస్ అన్నీ కూడా విచారణ స్థాయిలోనే ఉంటున్నాయి, సాగదీస్తున్నాయి తెలుగు టీవీ సీరియల్స్ లాగా. కానీ అల్టిమేట్గా బయటికి అయితే రిజల్ట్ రావటం లేదనేది ఒక అసంతృప్తి, ఒక నిజం అయితే ఉంది. ఇవన్నీ విచారణ అయిపోయిన తర్వాత ఛార్జెస్ మనం ఏ ఛార్జెస్ కింద ఇది అట్రాక్ట్ అవుతాయి అనేది ఒకసారి మనం గమనించినట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ, ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66 కానీ, సైబర్ టెర్రరిజం, ఐపీసీ 120B కాన్స్పిరసీ కానీ, 201 ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ కానీ, 418 చీటింగ్ కానీ, ఇది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ ద పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కానీ, ఇటువంటి సెక్షన్స్ అన్నీ దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కేసీఆర్ గారు నెక్స్ట్ విచారణకు ఎప్పుడవుతారో బోత్ కన్వీనియంట్ డేట్ ప్రకారం, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుంది, దీన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొస్తారా, మళ్ళీ సాగదీస్తారా, ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారా అన్న అంశాలని మనం వెయిట్ చేసి చూద్దాం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.